ఆచి చికెన్ మసాలా. ఉత్తరాఖండ్ లోని ముస్సోరీలో విశాఖకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందటం కలకలం రేపుతోంది. ముందు సహజ మరణంగా భావించిన ఈ ఘటన ఆ తరువాత షాకింగ్ విషయాలు, అనేక అనుమానాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘోరమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాధా గాయత్రి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అల్లుడు శ్రీచరణ్ పై అనుమానాలున్నాయంటూ విశాఖ సిపికి కంప్లైంట్ చేశారు రాధా గాయత్రి తల్లిదండ్రులు. సిపి కార్యాలయంలో అధికారులను కలిసి తమ అనుమానాలను వివరించారు గాయత్రి తల్లిదండ్రులు. శ్రీచరణ్ పెద్ద సైకో అని, అతనిపైనే అనుమానాలున్నాయని అంటున్నారు. పెళ్లైన నాటి నుంచి గొడవలేనని, ఇద్దరూ అస్సలు కలిసే లేరని చెప్తున్నారు. ఇద్దరికి గొడవలు జరుగుతుంటే చాలాసార్లు సర్ది చెప్పామంటున్నారు. త్వరలో ఇంటికొచ్చి అన్ని విషయాలు చెబుతానని, ఇంతలోనే ఇలా జరిగిందనే కన్నీళ్లు పట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ట్రాకర్తో రాధా గాయత్రి కదలికల్ని భర్త శ్రీచరణ్ గమనించేవాడని తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలతో భార్యపై నిఘా పెట్టేవాడని తెలిపారు. తన కూతురు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సుధాకర్. రాధా గాయత్రి తండ్రి ఇంకా ఏం చెప్తున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. రాధా గాయత్రి తండ్రి సుధాకర్ మనతో పాటు ఉన్నారు. సరే, ఈ ముస్సోరీలో ఆ పాప అనుమానాస్పద ప్రాణాలు కోల్పోయింది. అసలు మీ అల్లుడు గారు ఏమంటారు? మీ అనుమానాలు ఏంటి? కంప్లైంట్ ఏమని ఇస్తున్నారు మీరు? కంప్లైంట్ అంటే కమిషనర్ ఆఫీస్కి ఇస్తామండి. అల్లుడు గారు ఏమన్నా అని కాదు అక్కడ క్వశ్చన్. ఆయన అంటాడు బ్రెయిన్ స్ట్రోక్ అంటాడు. రాత్రి పడుకున్నాం, తెల్లారి ఇలా చనిపోయింది, అది ఇది అంటాడు. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు మనం ఏం చెప్పలేం కదా, వాళ్ళ పర్సనల్ అది. ఆయన చెప్తాడు, దాని మీద మాకు డౌట్స్ ఉన్నాయి, దాన్ని మేము క్లారిటీ చేసుకుంటున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, అవన్నీ చేయాలి కదా, అంతవరకు ఇంకేం లేదు. ఇప్పుడు మ్యారేజ్ నవంబర్లో మ్యారేజ్ అయింది. ఆ తర్వాత ఎలా ఉండేవారు సార్ ఇద్దరు? అంటే చిన్న చిన్న వస్తుంటాయి కదండి, అవన్నీ విపులంగా మేము చెప్పలేం కదా. మా ఫ్యామిలీ మ్యాటర్స్ మేము ఏం చెప్తామండి. అది అంత మానసికంగా టార్చర్ పెట్టాడు అనుకోవచ్చా? మానసిక టార్చర్ అంటే ఇదండి, ఏవో సూట్ బోర్డు మాటలు, ఇది అది అనడం, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఒక ఆడపిల్లని ఇచ్చేయడం అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ట్రాకర్ పెట్టడం అనగా, సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయడం అనగా, వీళ్ళిద్దరూ, నేను ఇప్పుడు ఫైనల్ మీకు చెప్తున్నాను, వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. 1 month కోసం అబ్బాయి ఏంటి ఎవరిని కన్సల్ట్ చేయలేదు. హైదరాబాద్లోని ఒక సింగిల్ ఫ్లాట్ తీసుకున్నాడు. నేను మొగాడిని కదా, ఇటు అప్ డౌన్ చేస్తుంటాను, నాకేం ప్రాబ్లం ఉండదని చెప్పి తీసుకున్నాను. ఫ్లాట్ తీసుకుని 1 monthలో చాలా ఇన్సిడెంట్ జరిగాయి అక్కడ. అంటే విషయం అంతా మీ అల్లుడులోనే ఉంది అంతే. వాళ్ళని కాంటూ మీరు బయటకు తీసుకొస్తే మేము ఒప్పుకోం. ఎప్పుడు బయలుదేరారు వీళ్ళు? శుక్రవారం అండి, డేట్ ఐడియా లేదండి. శుక్రవారం. అక్కడ నుంచి ముసూరు వెళ్ళారా? చూడండి, ఒక మాట చేస్తాడా చూడండి, మా అమ్మాయి ధైర్యవంతురాలు, బట్ ఏ ఆడపిల్లకి ఇటువంటి జరగకూడదండి. అది నాకు కావాల్సింది. మా అమ్మాయి అని కాదు, మా అమ్మాయి అని నేను అనట్లేదు. మా అమ్మాయి ఏంటంటే హై లెవెల్లో ఉండేది, 0 అయిపోయింది ఇవాళ. మా ఫ్యామిలీ ఎవరికైనా సజెషన్ చేసేది అదే, బట్ నన్ను కూడా. సో ఇది ఓవరాల్గా రాధా గాయత్రి మృతిపై వారి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఒకవైపు ముస్సోరీలో కేసు నమోదై ముస్సోరీ పోలీసులు దీనిపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా రాధా గాయత్రి మృతి తన అల్లుడు వల్లే జరిగింది. సూటిపోటి మాటలతో ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడు. అదే క్రమంలో అనుమానాస్పదలో మృతి చెందడం వెనుక